హాయ్ యార్ రివ్యూ ఆఫ్ మూవీ ఎఫోరియా 2 hours 30 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రెసెంట్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే హీరోయిన్ చైత్ర అలియాస్ సారా అర్జున్ ఫ్రెండ్ తో కలిసి ఒక రోజు పబ్ కు వెళ్తారు. అక్కడ ఏమైంది, పోలీస్ ఆఫీసర్ జయదేవ్ అలియాస్ జీవీఎం ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి సాల్వ్ చేశాడు, భూమిక ఎందుకు తనకు కూడా శిక్ష పడాలంటూ కోర్టుకు వెళ్తుంది అనేదే మూవీ మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. పాక్సో డ్రగ్ కాన్సెప్ట్ తీసుకుని కొన్ని రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ యాడ్ చేసి స్టోరీ ప్రెజెంట్ చేశారు. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా కానీ ఎంగేజ్ చేసిన ఫీలే రాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా పబ్ లో ఏమైంది, పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి కేసు సాల్వ్ చేశారనేది చూపించారు. సీన్ రీక్రియేషన్ ఇన్వెస్టిగేషన్ కొంతవరకు బాగుంది, కానీ చాలా మూవీస్ లో పాక్సో యాక్ట్ మీద సేమ్ ఇలాంటి స్టోరీనే ఆల్రెడీ చూసేసామని ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంటర్వెల్ తర్వాత నుంచి స్టోరీ అంతా డ్రగ్స్ అంటూ ఎటెటో తీసుకొని వెళ్ళిపోయారు. అసలు ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి కనెక్ట్ చేసిన విధానం కూడా బాగాలేదు. ప్రాపర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయలేదు. సెకండ్ హాఫ్ అంతా ఏదో వేరే మూవీ చూస్తున్నట్టు ఫస్ట్ హాఫ్ కి సంబంధం లేకుండా స్టోరీ రాసుకున్నారు. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ కే మూవీ స్టోరీ అంతా అయిపోయి సెకండ్ హాఫ్ ఏం చెప్పాలో తెలియక డ్రగ్ కాన్సెప్ట్ యాడ్ చేసినట్టు ఉందే తప్పిస్తే నాకైతే వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. పోనీ సెకండ్ హాఫ్ బాగుందా అంటే మరీ రొటీన్ అండ్ అవుట్ డేటెడ్ డ్రగ్ మాఫియా సీన్స్ రాసుకున్నారు. లాగ్ అండ్ బోరింగ్ అనిపించింది. సెకండ్ ఛాన్స్ అంటూ స్టోరీ మొత్తం డైవర్ట్ అయిపోయింది. క్లైమాక్స్ పర్లేదు బానే ఎండ్ చేశారు, ఎమోషనల్ గా బాగుంది. కానీ రొటీన్ స్టోరీకి పాక్సో డ్రగ్స్ అంటూ స్టోరీ స్క్రీన్ ప్లే మిస్ఫైర్ అయింది. కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరోయిన్ గా చేసిన సారా అర్జున్ క్యారెక్టర్ లిమిటెడ్ గానే ఉన్నా పర్లేదు, ఉన్నంతలో బానే చేసింది. మెయిన్ గా భూమిక వాళ్ళ సన్ గా చేసిన అబ్బాయి యాక్టింగ్ బాగున్న స్టోరీ చెప్పిన విధానంకి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. జీవీఎం క్యారెక్టర్ కొన్ని సీన్సే బాగుంది కానీ ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదనిపించింది. ఓవరాల్ గా నాకైతే మూవీ నచ్చలేదు. పాక్సో డ్రగ్స్ అంటూ రొటీన్ స్టోరీనే రాసుకున్నారు. స్టోరీ స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేసిన ఫీలే రాలేదు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.